వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం. ఒకసారి అది చూడండి. మొదటి దశలో ఎలా ఉన్నారు, రెండో దశ వచ్చేటప్పటికి ఎలా మారిపోయారు, మూడో దశకు ఎలా ఇంకా కిందికి దిగారు, నాలుగో దశకు వచ్చేటప్పటికి పాప భీతి అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. దేవుడితో ఇలా రాజకీయాలు చేయకూడదని చెప్తున్నారు, ఇక మాట్లాడకూడదు అని అంటున్నారు. మొదలుపెట్టింది అక్కడ ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. అక్కడ జంతువులకు దొరక్కపోయేటప్పటికీ రసాయనాలు, కెమికల్స్, బాత్రూమ్ క్లీనర్సు, హార్పిక్కులు లాంటివి వాడారు, పేపర్లో చూశాను నేనని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారే. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వాళ్లతో ఏ విధంగానైనా సరే దీనికి మద్దతు కూడగట్టాలనే ప్రయత్నం చేసి ఆఖరికి అక్కడ నిరాశ ఎదురవడంతో ఆఖరికి ఏమన్నారు, తర్వాత మాట్లాడదాం, ఇది ఇప్పుడు మాట్లాడే అంశం కాదు అన్నారు. ఆఖరికి అసెంబ్లీకి వచ్చేటప్పటికి నాలుగో దశ చూడండి ఎలా ఉందో. నాలుగో దశలో పాపభీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకు వచ్చింది పాపభీతి? ఒక్కసారిగా ఎందుకు మార్పు వచ్చింది? ఏదో సిబిఐ రిపోర్ట్ చూసి మారిపోయారనుకుంటున్నారా? లేకపోతే కేంద్రం సపోర్ట్ చేయలేదు కాబట్టి మారిపోయారనుకుంటున్నారా? కానే కాదు. 7 కొండలవాడు కొట్టిన 7 చెంప దెబ్బలు. 7 కొండలవాడు కొట్టినటువంటి ఆ దెబ్బలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 7 దెబ్బలు కొట్టారు.